భారతదేశంలో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు, అదొక మతం. సచిన్, ధోని, విరాట్ కోహ్లీ ఇలా ఎందరో దిగ్గజాల హెల్మెట్ మీద మనం ఎప్పుడు చూసేది ఒక్కటే, మన గర్వకారణమైన మువ్వన్నెల జెండా. కానీ మన దేశంలో మన గడ్డపై ఒక ఆటగాడు మన జెండాకు బదులుగా వేరే దేశపు జెండాను పెట్టుకుని ఆడితే దాన్ని ఏమనాలి? ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఒక స్థానిక క్రికెట్ లీగ్ లో సరిగ్గా ఇదే జరిగింది. ఫుర్ఖాన్ భట్ అనే ఒక కాశ్మీరీ క్రికెటర్ భారత జెండాకు బదులుగా పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని బ్యాటింగ్ చేశాడు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఆటగాడిని, టోర్నమెంట్ ఆర్గనైజర్ ను విచారణకు పిలిచారు. ఆ లీగ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ వెంటనే చేతులు దులుపుకుంది. అయితే ఈ సంఘటనను కేవలం ఒక స్టిక్కర్ వివాదంగా కొట్టి పారేయలేదు. దీని వెనుక ఒక ప్రమాదకరమైన సైద్ధాంతిక పోరాటం ఉంది. భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ఒక సందర్భంలో చాలా ముఖ్యమైన మాట చెప్పారు. గత 30 ఏళ్లుగా కాశ్మీర్ లో మనం జిహాదీలతో పోరాడుతున్నాం, కానీ వారి విషపూరితమైన జిహాదీ సిద్ధాంతంతో కాదు. ఫుర్ఖాన్ భట్ చర్య సరిగ్గా ఈ సిద్ధాంతానికి ఒక ప్రతిబింబం. భారతదేశంలో ఉంటూ ఇక్కడి అవకాశాలను వాడుకుంటూ దేశం పట్ల కాకుండా వేరే సిద్ధాంతాల పట్ల, వేరే జెండా పట్ల విధేయత చూపడం ఆ విషపూరితమైన ఆలోచన విధానం యొక్క ప్రభావం. ఈ సంఘటన తరువాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దేశం కంటే మత సిద్ధాంతం ఎక్కువైందా? క్రీడలను రాజకీయాలకు వాడుకుంటున్నారా? ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని దేశభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో దీంట్లో తప్పేముంది అని వాదిస్తున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఒక ఆటగాడి వ్యక్తిగత ఇష్టమా, లేక జనరల్ పాండే హెచ్చరించిన ఆ సిద్ధాంతపు యుద్ధానికి ఇదొక సంకేతమా? ఈ యుద్ధం తుపాకీలతో కాదు, క్రీడా మైదానాల్లో, సోషల్ మీడియాలో, యువత మనసుల్లో జరుగుతోంది. భారత్ ఇచ్చిన అన్నం తింటూ శత్రువు జెండాను గుండెలపై మోసే ఈ చర్యపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ నిజాన్ని ప్రతి భారతీయుడికి షేర్ వేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.